రైతు సోదరులకు స్వాగతం. కృష్ణా నదిలో వరద ప్రవాహం కొనసాగుతూ ఉంది. ముఖ్యంగా చాలామంది రైతులు కామెంట్ చేస్తూ ఉన్నారు, ఈ ఏడాది జూలైలో కాలువలకు నీరు విడుదల చేసే అవకాశం ఉందా లేదా అనేది. ఆ వ్యవహారం ఇప్పుడే మనం చెప్పడం అతిశయోక్తి అవుతుంది. ఎందుకంటే ఋతుపవనాలు కొంచెం స్లో అయిపోయాయి. గడిచిన 2-3 రోజులుగా చాలా ప్రాంతాల్లో వర్షాలు పడతాయని అంచనా వేసినా వర్షం పడే మూమెంట్ వచ్చి ఆగిపోతా ఉంది. అంటే ఋతుపవనాలు అయితే బలంగానే ఉన్నాయి, కానీ దానికి ఇంకా అల్పపీడనం కానీ అలాంటి తోడైతే పెద్ద ఎత్తున వర్షాలు పడతాయి. ఇప్పటికే మనం చూసాం, సిక్కిం ఈశాన్య రాష్ట్రాల్లో వరదలు పోటెత్తుతున్నాయి. అప్పుడే వరదలు మొదలయ్యాయి పెద్ద ఎత్తున. బ్రహ్మపుత్ర అయితే ప్రమాదకర స్థాయి దాటి ప్రవహిస్తూ ఉంది. సిక్కిం వరదల్లో ఆంధ్రప్రదేశ్ చెందిన ఒక తహసీల్దార్ కూడా ఇరుక్కుపోయినాడు. అంటే అంత పెద్ద వరదలు వచ్చినాయి నైరుతి ఋతుపవనాల కారణంగా. ఇప్పటికే కర్ణాటకలో కురిసిన వర్షాలు, సుంకేసుల పరిసర ప్రాంతాల్లో కురిసిన వర్షాలు, జూరాల పరివాహక ప్రాంతంలో కురిసిన వర్షాలతో పెద్ద ఎత్తున దాదాపుగా 14 టీఎంసీల జలాలు శ్రీశైలం ప్రాజెక్టుకు చేరాయి. శ్రీశైలం ప్రాజెక్టులో ప్రస్తుతం 52 టీఎంసీల ఫ్లడ్ వాటర్ ఉంది. అయితే ప్రస్తుతానికి కొంచెం బ్రేక్ కనిపిస్తూ ఉంది. నైరుతి ఋతుపవనాలు అయితే చురుగ్గా ఉన్నా వర్షాలు మాత్రం నమోదు కావడం లేదు. రాబోయే 15 రోజుల్లో వర్షాలు అటు మహారాష్ట్ర, ఇటు కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఈ ప్రాంతాల్లో సాధారణ వర్షపాతం అయితే నమోదు అవకాశం ఉంది. అంతకన్నా ఎక్కువే 104% దాకా వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టంగా చెప్పింది. ఇప్పటికే మే నెలలో కురవాల్సిన వర్షం కన్నా కూడా 89% అధికంగా వర్షం కురిసింది. గడిచిన 18 సంవత్సరాల్లో ఎన్నడూ లేని విధంగా జూరాల ప్రాజెక్టు గేట్లు మే నెలలోనే లిఫ్ట్ చేశారు. రాబోయే 2-3 రోజులు కూడా జూరాల ప్రాజెక్టు నుంచి ప్రతి రోజు 40,000 క్యూసెక్కులు శ్రీశైలం ప్రాజెక్టుకు వచ్చి చేరుతూ ఉంది. అంటే దాదాపుగా ప్రతిరోజు ఒక టీఎంసీ వచ్చి చేరుతూ ఉంది. ఇక ఆల్మట్టి కూడా ఫ్లడ్ స్టార్ట్ అయింది. తుంగభద్ర నదికి కూడా పెద్ద ఎత్తున ఫ్లడ్ వస్తూ ఉంది, 30,000 క్యూసెక్కుల దాకా. తుంగా ప్రాజెక్టు పూర్తిగా నిండిపోయింది, అక్కడ పూర్తిగా వదిలేశారు. తుంగభద్రకి ఫ్లడ్ వస్తూ ఉంది. గత ఏడాది ఇదే సీజన్కి తుంగభద్రలో 4 టీఎంసీలు నీళ్ళు ఉంటే ప్రస్తుతానికి 18 టీఎంసీలు వాటర్ ఉంది. అంటే మెరుగైన పరిస్థితిలో ఉంది. గత ఏడాది కన్నా బెటర్గానే ఉంది. రాబోయే రోజుల్లో కృష్ణానది మీద ఫ్లడ్ ఎలా ఉండబోతా ఉందనేది నైరుతి ఋతుపవనాలు తీసుకొచ్చే వర్షాలతో పాటు అల్పపీడనాలు, ఉపరితల ద్రోణి, ఈ వాతావరణ పరిస్థితులు ఇవన్నీ అంచనా వేసుకొని రాబోయే వారం రోజుల్లో కృష్ణానదిలో ఫ్లడ్ ఎలా ఉంది, ఏ ప్రాజెక్టులు ఎంత వాటర్ ఉన్నాయి, ఎంత ఫ్లడ్ వస్తూ ఉంది, ఎంత అవుట్ గోయింగ్ ఉంది అనే వివరాలతో మనం మరో వీడియోలో ఫుల్ క్లారిటీగా తెలుసుకుందాం.